హలో అండి, వెల్కమ్ టు అమయ్య కృషి. ఈరోజు ఇన్స్టెంట్ పప్పుచారు పొడి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మన దగ్గర రెడీగా ఉంటుంది. అంటే వర్కింగ్ ఉమెన్ కానీ, తర్వాత బ్యాచిలర్స్ కానీ, ఎవరికైనా కానీ పప్పుచారు చేసుకోవడం ఈజీగా ఉంటుందని చింతపండు నానబెట్టడము, పప్పు ఉడకబెట్టడము, ఇవన్నీ మీద చూసుకుంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్లో మనకు పౌడర్ రెడీగా ఉంటే పప్పుచారు అయిపోతుంది. ఈ పౌడర్ వచ్చేసి ఇప్పుడు 50 గ్రామ్స్ మనం తీసుకున్నాము. ఒక టీ కప్పు పౌడరు 50 గ్రామ్స్ తీసుకున్నాము. ఈ 50 గ్రామ్స్ టీ పౌడర్కి ఒక 1/2 లీటర్ వాటరు, ఈ 1/2 లీటర్ పప్పుచారు సరిపోతుంది మనకు. దీంట్లో పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. జస్ట్ మనం తాలింపు పెట్టుకొని తాలింపులో ఈ వాటర్ పోసి వాటర్ మరిగేటప్పుడు పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. తాలింపు కాగానే నేను ఎల్లిపాయలు వేస్తున్నా. ఎందుకంటే ఈ పౌడర్లో ఎల్లిపాయలు వేయటం లేదు. మనకు ఉల్లిగడ్డ అందరు తినరు కాబట్టి ఎల్లిపాయలు వేయకుండా